Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavi Nannai University, Rajamahendravaram. Now, we discuss about second BSc, third semester subject object oriented programming using Java. In this, our next topic is unit 3. Topic is inheritance, types of inheritance. Okay, first, in the previous classes or previous units, we discussed about in the first unit. First, we discuss about what is object oriented programming, what are the object oriented programming concepts, and what are the benefits of object oriented programming, and what are the applications of object oriented programming. Ilaga object oriented programming ante enti asalu వాటి యొక్క కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ ఏమేమి యూజ్ చేస్తాము, నెక్స్ట్ వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్లో చూసాము. నెక్స్ట్ అలాగే జావా, వాట్ ఈజ్ జావా, what is the history of Java, what are the features of Java, okay, what are the difference between Java and C, and what are the difference between Java and C++. ఇలా నెంబర్ సెకండ్ టాపిక్ చూసాము. నెక్స్ట్ థర్డ్, what are the how to connect to internet into Java, జావాకి ఇంటర్నెట్కి అసలు సంబంధం ఏంటి, ఇంటర్నెట్ జావాతో ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏంటి, నెక్స్ట్ జావా టోకెన్స్, జావా టోకెన్స్, ఐడెంటిఫైయర్స్, నెక్స్ట్ లెటర్స్, ఇలా నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఆఫ్ టోకెన్స్. ఆ టోకెన్స్ని నెక్స్ట్ జావా స్టేట్మెంట్స్ని, నెక్స్ట్ జావా డేటా టైప్స్ ఇన్ని ఇలా 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయని, ప్రిమిటివ్ డేటా టైపు, నాన్ ప్రిమిటివ్ డేటా టైపు, ఇలా జావా డేటా టైప్స్. నెక్స్ట్ జావా కాన్స్టెంట్ వేరియబుల్స్ ఏమి ఉన్నాయి, ఆ కాన్స్టెంట్స్ ఎన్ని, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఇలా ఫస్ట్ యూనిట్ అంతా అంటే అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, జావాలో ఉండే టోకెన్స్, నెక్స్ట్ జావా స్టేట్మెంట్స్, జావా డేటా టైప్స్, జావా కాన్స్టెంట్స్, జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చరు, జావా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, అండ్ జావా అప్లికేషన్స్, జావా ప్రోగ్రామింగ్ టైప్స్. నెక్స్ట్ జావా వర్చువల్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, జావా రన్నింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జావా, దట్ మీన్స్ హౌ టు ఇంప్లిమెంట్ ద జావాలో అప్లికేషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇలా ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసాం. సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఆపరేటర్స్, ఫస్ట్ టాపిక్ ఆపరేటర్స్, జావా ఆపరేటర్స్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్, ఆ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీన్స్ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్. ఇలా బ్రాంచింగ్లో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్, నెక్స్ట్ స్విచ్, ఇలా నెంబర్ ఆఫ్ జావా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ని చూసాం. అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి వైలు, డూ వైలు, ఫర్ లూప్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్, వాట్ ఈజ్ క్లాస్, హౌ టు క్రియేట్ ఏ క్లాసు, అండ్ వాట్ ఆర్ ద క్లాస్ డిక్లరేషన్స్, ఫీల్డ్ డిక్లరేషన్ అని, నెక్స్ట్ ఫీల్డ్ డిక్లరేషను, నెక్స్ట్ మెథడ్ డిక్లరేషన్, 2 డిక్లరేషన్స్ ఉంటాయి, ఆ డిక్లరేషన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్, అండ్ మెథడ్స్ గురించి. నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్, నెక్స్ట్ కన్స్ట్రక్టర్, వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్, హౌ టు క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ స్టాటిక్ మెంబర్స్, హౌ టు క్రియేట్ స్టాటిక్ మెంబర్స్, అండ్ నెస్టింగ్ మెథడ్స్, హౌ టు క్రియేట్ నెస్టింగ్ మెథడ్స్ ఇన్ జావా. ఇలా సెకండ్ యూనిట్లో ఏంటంటే
ఫస్ట్ ఆపరేటర్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్ ఓవర్లోడింగ్, నెస్టింగ్ మెథడ్స్, ఇలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ అనమాట. ఫస్ట్ ఈ ఇన్హెరిటెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద జావా కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో ఫస్ట్ వచ్చింది ఇన్హెరిటెన్స్ అనేది. దాన్ని ఇప్పుడు మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెండింగ్ ఏ క్లాస్, ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే మనం ఇన్హెరిటెన్స్. ఓకే, జావా క్లాసెస్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ సెవరల్ వేస్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే రీయూజబిలిటీ, అంటే ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఆ క్లాస్ని మళ్ళీ వేరే క్లాస్కి యూజ్ చేసుకుంటాం. వేరే క్లాస్ని యూజ్ చేసుకుని దాని యొక్క ఫీచర్స్ అన్నీ, స్టేట్మెంట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుని స్టేట్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకుని ఆ స్టేట్మెంట్స్తో పాటు ఎక్స్టెండెడ్గా వేరే స్టేట్మెంట్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, అలాగే అది మెయిన్ ఫీచర్ ఏంటంటే జావా ఇన్హెరిటెన్స్ యొక్క మెయిన్ ఫీచరు రీయూజబిలిటీ అనే వర్డ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, జావా క్లాసెస్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ సెవరల్ వేస్. దిస్ ఈజ్ బేసికల్లీ డన్ బై క్రియేటింగ్ న్యూ క్లాసెస్, రీయూజింగ్ ద ప్రాపర్టీస్ of existing ones. The mechanism of deriving a new class from an old class is called inheritance. The old class is known as the base class or superclass or parent class, and the new class is called as subclass or derived class or child class. The inheritance allows subclasses to inherit all the variables and methods of their parent classes. Inheritance may take different forms. Okay, first, this is Java classes can be reused in several ways. Java classes ni అనేక రకాలుగా మనం రీయూజ్ చేసుకుంటాము. ఎలా అంటే దిస్ ఈజ్ బేసికల్లీ డన్ బై క్రియేటింగ్ న్యూ క్లాసెస్, కొత్త క్లాసెస్ క్రియేట్ చేసి రీయూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వన్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన క్లాసెస్ నుంచి ఉన్న ప్రాపర్టీస్ని రీయూజ్ చేసుకుంటాము. ద మెకానిజం ఆఫ్ డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ యాన్ ఓల్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఈ ఒక న్యూ క్లాసు ఎనదర్ క్లాస్ నుంచి ఓల్డ్ వన్ నుంచి డెరైవ్ అయితే ఆ డెరైవ్ అవడాన్నే ఆ మెకానిజంనే మనం ఇన్హెరిటెన్స్ అంటాము. ద మెకానిజం ఆఫ్ డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎన్ ఓల్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ద ఓల్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఏ బేస్ క్లాస్. ఓల్డ్ క్లాస్ని మనం బేస్ క్లాస్ అని ఆర్ సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్, ఓల్డ్ క్లాస్ని బేస్ క్లాస్, సూపర్ క్లాస్, పేరెంట్ క్లాస్ అంటాము. అండ్ ద న్యూ వన్ ఈజ్ కాల్డ్ ద సబ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. న్యూ వన్ కొత్త క్రియేట్ చేసే క్లాస్ని డెరైవ్డ్ క్లాస్ అని, సబ్ క్లాస్ అని లేదా చైల్డ్ క్లాస్ అని అంటాము. అంటే వేరే క్లాస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ క్లాస్ని పేరెంట్ క్లాస్ అని, డెరైవ్డ్ క్లాస్ని చైల్డ్ క్లాస్ అని అంటాము. ద ఇన్హెరిటెన్స్ అలౌస్ సబ్ క్లాసెస్ to inherit all the variables and methods of their parent classes. Okay, inheritance అనేది ఏమి అలౌ చేస్తుందంటే సబ్ క్లాసెస్కి టు ఇన్హెరిట్ ఆల్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ దేర్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ నుంచి వచ్చే అన్ని వేరియబుల్స్ని, మెథడ్స్ని ఇన్హెరిట్ తీసుకుంటుంది. ఓకే, ఇన్హెరిటెన్స్ అనేవి 4 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ 1 సూపర్ క్లాస్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సెవరల్ సూపర్ క్లాసెస్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ derived from a derived classes, and hierarchical inheritance 1 super class, many sub classes. ఓకే, 4 టైప్స్లో ఇన్హెరిటెన్స్ని డివైడ్ చేశారు. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సబ్ క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్లాస్, సబ్ క్లాస్, ఎక్స్టెన్స్, సూపర్ క్లాస్, అందులో వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్. ఓకే, అంటే ఫీల్డ్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్స్.
ఫస్ట్ మనం న్యూ క్లాస్, అదే న్యూ క్లాస్ని క్రియేట్ చేయడానికి న్యూ క్లాస్ ఎక్స్టెండ్స్ ఓల్డ్ క్లాస్ అనమాట. ఓల్డ్ క్లాస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది సింటాక్స్. ఇప్పుడు దీంట్లో 4 టైప్స్ ఉన్నాయన్నాం కదా, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ single inheritance. Single inheritance contains one base class or superclass and one subclass or child class or derived class antam. Derived class. The subclass is inherited by the superclass. సబ్క్లాస్ అనేది సూపర్ క్లాస్ ద్వారా ఇన్హెరిట్ చేయబడి ఉంటుంది. అంటే సూపర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని, అంటే దట్ మీన్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని సబ్ క్లాసు యూజ్ చేసుకుంటుంది. దీని యొక్క సింటాక్స్ ఎలా తీసుకుంటే, ఏ అనే ఒక క్లాస్ తీసుకున్నాం, బి అనే ఒక క్లాస్ తీసుకుంటే దాని యొక్క సింటాక్స్ ఎలా రాస్తామంటే, ఫస్ట్ సూపర్ క్లాస్ని మనం రాసుకుంటాము. క్లాస్ ఏ అని చెప్పేసి ఫీల్డ్ వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్స్ తీసుకుంటాము. అలాగే బి అనేది న్యూ క్లాస్ అనుకుంటే, అంటే న్యూ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అనుకుంటే, ఏ అనేది సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అనుకుంటే, ఏ నుంచి ఏలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని బి కాల్ చేస్తుంది. సో క్లాస్ బి ఏం చేస్తుంది, ఎక్స్టెండ్స్ ఏ, అంటే క్లాస్ బి అనేది ఏతో పాటు ఎక్స్టెండ్ అవుతుంది అని వస్తుందన్నమాట మీనింగు. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్ కంటైన్స్ one base class or super class or parent class and one subclass, derived class or child class. Okay, these are the single inheritance. Next, multiple inheritance contains several superclasses and one or more subclasses. Okay, the Java does not support several superclasses. This feature is implemented depending on the interface. One of the superclass is converted into interface after that implementing using class. Okay, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటంటే, నెంబర్ ఆఫ్ సూపర్ క్లాసెస్ ఒక సబ్ క్లాస్ తోటి, లేదా నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఒక సూపర్ క్లాస్ తోటి ఎక్స్టెండ్ అవుతాయి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కంటైన్స్ సెవరల్ సూపర్ క్లాసెస్ అండ్ వన్ ఆర్ మోర్ సబ్ క్లాసెస్. ద Java does not support several superclasses. This feature is implemented depending on the interface. That is, one of the superclass is converted into interface after that implementing using class. Okay, Java అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు, బట్ ఇంటర్ఫేస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క ఫీచర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, కాబట్టి ఇంటర్ఫేస్ అనేది ఏ అనే ఇంటర్ఫేస్ తీసుకుని క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ, అలాగే క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి. ఓకే, ఇప్పుడు ఈ రకంగా మనం తీసుకుంటాము. అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏ అనేది బేస్ క్లాస్ కింద తీసుకుంటే, ఇంటర్ఫేస్ ఏ అనేది బేస్ క్లాసు, ఎందుకంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. C++ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది, కానీ జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. సో జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బదులుగా మనం ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ ఏ ఫీల్డ్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్స్ మెన్షన్ చేస్తాము. క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ, అంటే క్లాస్ బి ఎక్స్టెండ్స్ బి అనమాట. ఇది ఇంటర్ఫేస్కి యూజ్ చేస్తాము. ఇంటర్ఫేస్ ఏని యూజ్ చేసుకుంటున్నాము. ఇంటర్ఫేస్ ఏని యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి, అంటే క్లాస్ బిలో ఉన్న మొత్తం ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అంటే ఏమిటి, ఏలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ప్లస్ క్లాస్ బిలో ఎక్స్టెండ్ అయిన మెథడ్స్ని మొత్తాన్ని సి అనేది కాల్ చేస్తుంది. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్
multi-level inheritance. Multi-level inheritance, a common requirement in object-oriented programming is the use of a derived class as a superclass. Java supports this concept and uses it extensively in building its class library. This concept allows us to build a chain of class. Okay, ఇది ఎలా ఉంటుందంటే ఈ కామన్ రిక్వైర్మెంట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డెరైవ్డ్ క్లాస్. అంటే నెంబర్ ఆఫ్ డెరైవ్డ్ క్లాసెస్ ఒక సూపర్ క్లాస్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాయి. అంటే సపోజ్ సూపర్ క్లాస్ ఏ సూపర్ క్లాస్ అనుకుంటే డెరైవ్డ్ క్లాస్ బి యొక్క ఫీచర్స్ని ఓన్లీ బి యొక్క ఫీచర్స్ని సబ్ క్లాస్ సి యూజ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ క్లాస్ ఏ అనేది ఒక క్లాస్ బి అనేది ఎక్స్టెండ్స్ ఏ. అంటే ఇట్ హ్యాజ్ ఇన్హెరిటెడ్ టు క్లాస్ బి ఇన్హెరిటెడ్ టు క్లాస్ బి ఏ, బట్ క్లాస్ సి ఇన్హెరిటెడ్ టు క్లాస్ బి. ఓకే, అంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఇంటర్ఫేస్ ఏ ఉంది. ఓకే, క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ క్లాస్ ఏ అంటే ఏ యొక్క ఫీచర్ని యూజ్ చేసుకొని ఎక్స్టెండ్ అవుతాయి అండ్ క్లాస్ బిలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ మీన్స్ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. కానీ క్లాస్ సి అనేది ఓన్లీ క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటుంది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో క్లాస్ బి ప్లస్ క్లాస్ ఏలో ఉన్న రెండు ఫీచర్స్ని కూడా క్లాస్ సి అనేది యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ హైరార్కల్ ఇన్హెరిటెన్స్. In the hierarchical inheritance, as a support to the hierarchical design of a program, many programming problems can be cast into a hierarchical where certain features of one level are shared by many others below the level. This contains ఓన్లీ వన్ సూపర్ క్లాస్ మెనీ సబ్ క్లాసెస్. దీంట్లో ఏంటంటే వన్ సూపర్ క్లాసు మెనీ సబ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఒకే సూపర్ క్లాస్ని నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ యూజ్ చేసుకుంటాయి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. సింటాక్స్ ఏ అనే సూపర్ క్లాస్ తీసుకున్నాము. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ డి ఎక్స్టెండ్స్ ఏ. అంటే ఒకే సూపర్ క్లాసు నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్. అదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయితే నెంబర్ ఆఫ్ సూపర్ క్లాసెస్ నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఉంటాయి. అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయితే లెవెల్ బై లెవెల్. అంటే ఫస్ట్ సూపర్ క్లాస్ ఉంటుంది, సూపర్ క్లాస్ సబ్ క్లాస్ ఉంటుంది. ఆ సబ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని మళ్ళీ ఎనదర్ సబ్ క్లాస్ యూజ్ చేసుకుంటుంది. ఇది లెవెల్లో ఉంటుంది, మల్టీ లెవెల్లో. ఓకే, ఇన్ ద హైరార్కల్ ఇన్హెరిటెన్స్ యాజ్ ఏ సపోర్ట్ టు ద హైరార్కల్ డిజైన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది. మెనీ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ కెన్ బి cast into a hierarchical where certain features of one level are shared by many others. Okay, ఒక లెవెల్లో ఉన్న ఫీచర్స్ని మెనీ సబ్ క్లాసెస్ యూజ్ చేసుకుంటాయి. ఓకే, ఆ లెవెల్ చూపించాను చూడండి. ఏ అనేది ఒక సూపర్ క్లాస్ తీసుకుంటే బిసిడి అనేది నెక్స్ట్ లెవెల్లో సబ్ క్లాసెస్ కింద యూజ్ చేసుకున్నాము. దిస్ ఈజ్ కంటైన్స్ ఓన్లీ వన్ సూపర్ క్లాస్ మెనీ సబ్ క్లాసెస్. ఓకే, దిస్ ఈజ్ ద inheritance means it can be main feature is reusability. Inheritance main feature is reusability. Java classes can be reused in several ways. Chala ways lo reuse cheyabadtayi. This is basically done by creating new classes, reusing the properties of existing ones. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని ఎనదర్ క్లాస్ న్యూ క్లాస్ యూజ్ చేసుకుంటే ఇటువంటి మెకానిజంనే ఇన్హెరిటెన్స్ అంటాము. ద మెకానిజం ఆఫ్ డెరైవింగ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎన్ ఓల్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే,
The old class is known as a base class or superclass or parent class, and the new class is known as a subclass, derived class or child class. Okay, old class ne మనం బేస్ క్లాస్ అని, సూపర్ క్లాస్ అని, పేరెంట్ క్లాస్ అని ఏదైనా పిలవచ్చు. నెక్స్ట్ అలాగే సబ్ క్లాస్ని అంటే డెరైవ్డ్ క్లాస్ అని కానీ, సబ్ క్లాస్ కానీ, చైల్డ్ క్లాస్ కానీ పిలుస్తాము. నెక్స్ట్ ద ఇన్హెరిటెన్స్ అలో సబ్ క్లాసెస్ టు ఇన్హెరిట్ ఆల్ ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ దేర్ పేరెంట్ క్లాసెస్. పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్నింటినీ కూడా సబ్ క్లాసెస్ అనేవి తీసుకుంటాయి. ఇన్హెరిటెన్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, సబ్ క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాము? క్లాస్, సబ్ క్లాస్, ఎక్స్టెండ్స్, సూపర్ క్లాస్. ఓకే, దాంట్లో వేరియబుల్ డిక్లరేషన్స్, మెథడ్ డిక్లరేషన్స్ డిక్లేర్ చేసుకుంటాము. అలాగే దీన్ని ఎందుకంటే ఇది ఏంటంటే ఇట్ క్యాన్ రెడ్యూస్ ద కోడ్. అంటే మనం ఆల్రెడీ ఒక క్లాస్ క్రియేట్ చేసాము, ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ అన్నీ కూడా వేరే క్లాస్లో కావాలి. సో మొత్తం అన్ని ఆ క్లాస్లో ఉన్న నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ వేరియబుల్ ఫీల్డ్ డిక్లరేషన్ మొత్తం అండ్ మెథడ్ డిక్లరేషన్ మొత్తాన్ని మనం వేరే క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకుంటే అదంతా మొత్తం రాయవలసిన అవసరం లేకుండా సింపుల్గా ఈ క్లాస్ ఎక్స్టెండ్స్ అది బేస్ క్లాస్, సబ్ క్లాస్ ఎక్స్టెండ్స్ బేస్ క్లాస్ అని రాసుకుంటే, అంటే సబ్ క్లాస్కి ఒక నేమ్ ఇచ్చుకుని బేస్ క్లాస్కి ఒక నేమ్ ఇచ్చుకుంటే ఆ నేమ్ని ఎక్స్టెండ్స్ నేమ్ ఓల్డ్ క్లాస్ కింద తీసుకుంటే మనకి ఆ క్లాస్లో ఫీచర్స్ అంటే బేస్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మనం ఈ సబ్ క్లాస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే కోడ్ రెడ్యూస్ చేసుకోవచ్చు, టైం రెడ్యూస్ అవుతుంది, మనకి టైం సేవ్ అవుతుంది, కోడ్ సేవ్ అవుతుంది, కోడ్ కూడా తక్కువ రాయొచ్చు దీనివల్ల. అందుకే దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఇన్హెరిటెన్స్లో 4 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ కంటైన్స్ 1 సూపర్ క్లాస్ ఆర్ 1 సబ్ క్లాస్. ద సబ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ బై ద సూపర్ క్లాస్. ఒకే ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, ఒకే ఒక సబ్ క్లాస్ ఉంటుంది. సబ్ క్లాస్ నుంచి సూపర్ క్లాస్ సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ సూపర్ క్లాస్ యొక్క ఫీచర్స్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే, దీని యొక్క సింటాక్స్ క్లాస్ ఏ అని తీసుకున్నామో, ఒక సమ్ ఫీచర్స్ తీసుకున్నాము, ఫీల్డ్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్స్ తీసుకుంటాము. అలాగే క్లాస్ బికి మనం మెన్షన్ చేయాలంటే క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అని చెప్పి తీసుకుని దాని యొక్క ఫీల్డ్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్స్ రైట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అంటే నెంబర్ ఆఫ్ సూపర్ క్లాసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సూపర్ క్లాసెస్ నుంచి ఫీచర్స్ని నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ తీసుకుంటాయి, ఫీల్డ్ వాటి యొక్క ప్రాపర్టీస్ని తీసుకుంటాయి. బట్ ఇది జావా సపోర్ట్ చేయదు, జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క కాన్సెప్ట్ని మనం జావా ద్వారా చేయాలనుకుంటే ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం చేస్తాము. ఇంటర్ఫేస్ ద్వారా చేస్తే మనం ఇంటర్ఫేస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని గెయిన్ చేయగలము. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కంటైన్స్ సెవరల్ సూపర్ క్లాసెస్ అండ్ 1 or more sub classes. Okay, the Java does not support several super classes. This feature is ఇంప్లిమెంటింగ్ డిపెండింగ్ ఆన్ ద ఇంటర్ఫేస్ని డిపెండ్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తాము. వన్ ఆఫ్ ద సూపర్ క్లాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్ఫేస్ ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ క్లాస్. ఓకే, దీన్ని ఇంటర్ఫేస్ ద్వారా మనం చేస్తాము. ఇంటర్ఫేస్ ఏ అని చెప్పేసి ఏ అనే ఇంటర్ఫేస్ని తీసుకుని దాన్ని క్లాస్ బి అనేది ఒక బి అనే క్లాసు ఇంప్లిమెంట్స్ ఏ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. నెక్స్ట్ క్లాస్ సి ఇదేంటి మామూలుగా లెవెల్. ఇది ఇప్పుడు క్లాస్ బి అనే సూపర్ క్లాస్ కింద యూజ్ చేయబడి క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి. దట్ మీన్స్ క్లాస్ సికి అనే సబ్ క్లాసు, క్లాస్ బి అనేది సూపర్ క్లాసు అవుతుంది. ఓకే, ఇలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక
సూపర్ క్లాస్ ఉంటుంది, సూపర్ క్లాస్ సబ్ క్లాస్ ఉంటుంది. ఆ సబ్ క్లాస్ యొక్క ఫీచర్స్ని మళ్ళీ వేరే సబ్ క్లాస్ యూజ్ చేసుకుంటుంది. అంటే ఆ సబ్ క్లాసు ఎనదర్ సబ్ క్లాస్కి సూపర్ క్లాస్గా యాక్ట్ చేస్తుంది. ఏ కామన్ రిక్వైర్మెంట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఏ derived class as a super class. Okay, Java supports these concepts and uses it extensively in building its class library. This concept allows you to build a chain of classes కింద బిల్డ్ చేయబడతాయి. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఎలా తీసుకుంటాము? ఏ అనే సూపర్ క్లాస్ తీసుకున్నాము, బి అనే డెరైవ్డ్ క్లాస్ తీసుకున్నాము. బికి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అంటే క్లాస్ ఏ అనేది బి యొక్క సూపర్ క్లాస్ అవుతుంది. అలాగే క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి, క్లాస్ సి యొక్క సూపర్ క్లాసు క్లాస్ బి అవుతుంది. ఇలా లెవెల్ తీసుకుని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో క్లాస్ సి యొక్క ఫీచర్స్ని మాత్రం, ఇప్పుడు సపోజ్ సూపర్ క్లాస్ యొక్క ఫీచర్స్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే దీంట్లో అయితే సూపర్ క్లాసు డెరైవ్డ్ క్లాస్ యొక్క ఫీచర్స్ని అనదర్ సబ్ క్లాసు మొత్తం యూజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. కాబట్టి ద హైరార్కల్ ఇన్హెరిటెన్స్ యాజ్ ఏ సపోర్ట్ టు ద హైరార్కల్ డిజైన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్, అంటే హైరార్కల్ డిజైన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది. మెనీ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ కెన్ బి కాస్ట్ ఇంటూ ఏ హైరార్కల్ వేర్ certain features of one level are shared by many others below the level. Okay, this is contains only one super class, many subclasses. ఇది ఎలా ఉంటుందంటే, ఒకే సూపర్ క్లాస్ ఉంటుంది, ఆ సూపర్ క్లాస్ యొక్క ఫీచర్స్ని మెనీ సబ్ క్లాసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటాయి. అంటే క్లాస్ ఏ అనేది సూపర్ క్లాస్ తీసుకుంటే క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ డి ఎక్స్టెండ్స్ ఏ, ఇలా 3 ఎక్స్టెండ్ చేసుకుంటాయి. ఇది మల్టీ హైరార్కల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ ఈజ్ మెయిన్ ఫీచర్ ఈజ్ reusability. In this we can derive the one class into another class, and that means ఒక క్లాసు ఎనదర్ క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఆ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్ హ్యాస్ 4 types, that has single inheritance, multiple inheritance, multi-level inheritance, hierarchical inheritance. Next concept, subclass constructor. A subclass constructor is used to construct the instance variables of both the subclass and the superclass. The subclass constructor uses the keyword super to invoke the constructor method of the superclass. The keyword super is used subject to the following conditions. Super may only be used within a subclass constructor method. The call to superclass constructor must appear as the first statement within the subclass constructor. The parameters in the superclass must match the order and type of the instance variables declared in the superclass. Okay, subclass constructor. A subclass constructor is used to construct the instance variables of both the subclass and the superclass. Okay, subclass constructor anedi it is used to construct the instance variables lo unna instance variables ni both the subclass and the superclass, superclass లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ ని యూజ్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, the subclass constructor uses the keyword super to invoke the constructor method of the superclass. Okay, a subclass constructor is used to construct the instance variables of both the subclass and the superclass. సబ్క్లాస్లోను సూపర్ క్లాస్లోను ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ని తీసుకొని యూజ్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఏది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది. ద సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ యూజెస్ ద కీవర్డ్. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఏ కీవర్డ్ యూజ్ చేస్తుందంటే సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుని
టు ఇన్వోక్ ద కన్స్ట్రక్టర్ మెథడ్ ఆఫ్ ద సూపర్ క్లాస్. సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ మెథడ్ని కాల్ చేస్తుంది, ఇన్వోక్ చేసుకుంటుంది. ద కీవర్డ్ సూపర్ ఈజ్ యూజ్డ్ టు సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్. సూపర్ అనేది ఏ కండిషన్స్లో ఉంటుందంటే, సూపర్ మే ఓన్లీ బీ used within a subclass constructor method. The call to superclass constructor must appear as the first statement within the subclass constructor. The parameters in the superclass must match the order and type of the instance variable declared in the superclass. First, super may only be used within a సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ మెథడ్. ఓకే, సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ యొక్క మెథడ్ తోటి యూజ్ చేయబడుతుంది సూపర్ అనే కీవర్డు. ఓకే, నెక్స్ట్ ద కాల్ టు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ మస్ట్ అపియర్ యాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ విత్ ఇన్ ద సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్. ద కాల్ టు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్న మెథడ్స్ని ఫస్ట్ స్టేట్మెంట్ని కాల్ చేసుకుని విత్ ఇన్ ద సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లోకి ఇస్తుంది. సూపర్ అనేది ఓన్లీ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ తోటే లింకప్ అయి ఉంటుంది. సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసుకున్న ఆ కాల్ చేసుకున్న పారామీటర్స్ని ద పారామీటర్స్ ఇన్ ద సూపర్ కాల్ మస్ట్ మ్యాచ్ ద ఆర్డర్. సూపర్ క్లాస్లో సూపర్ అనేది సూపర్ కాల్ చేసిన పారామీటర్స్తో మ్యాచ్ అయితే ద ఆర్డర్, ద టైప్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్ ద సూపర్ క్లాస్లో ఉన్న సూపర్ క్లాస్లో డిక్లేర్ చేసిన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ సూపర్ కాల్ చేసిన మెథడ్స్ రెండు మ్యాచ్ అయితేనే స్టేట్మెంటు సబ్ క్లాస్ అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇది సింటాక్స్ ఎలా ఉంటుందంటే, క్లాస్ రెక్టాంగిల్ ఇంట్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ రెక్టాంగిల్ కన్స్ట్రక్టర్ int x int y l equal to x b equal to y. ఓకే, నెక్స్ట్ క్లాస్ రూమ్ ఎక్స్టెండ్స్ రెక్టాంగిల్. రూమ్ అనే క్లాస్ తీసుకుని దాన్ని రెక్టాంగిల్తో ఎక్స్టెండ్ చేసాము. int h రూమ్ ఆఫ్ int x int y int z అంటే z అనే ఒక వేరియబుల్ని ఎక్స్టెండ్ చేసాం. ఓకే, ఇప్పుడు సూపర్ ఎక్స్వై అంటే ఇప్పుడు మన ఈ కన్స్ట్రక్టర్లో అంటే సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేసిన తర్వాత హెచ్ ఈక్వల్ టు జెడ్ అన్నాం. అంటే హెచ్ అనేది జెడ్లోకి తీసుకుంటాం. ఓకే, ఈ సూపర్ క్లాస్ని హెచ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై వస్తుంది. యాక్చువల్గా దీన్ని కాల్ చేస్తాం. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం అంటే ఒక సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అన్న ఇక్కడ ఇన్హెరిటెన్స్, సింపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్కి సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. జస్ట్ అది కూడా సేమ్ సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఒక క్లాసు ఇట్ కెన్ ఎక్స్టెండ్ ద అనదర్ క్లాస్. దట్ మీన్స్ అనదర్ క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ అండ్ ప్రాపర్టీస్ని ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ని తీసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందంటే అనదర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఓకే, కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఓకే, ఏ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ బోత్ ద సబ్ క్లాస్ అండ్ ద సూపర్ క్లాస్. సబ్ క్లాస్లో ఉన్నవి కాల్ అవుతాయి, సూపర్ క్లాస్లో కాల్ అవుతాయి. ద సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ యూజెస్ ద కీవర్డ్ సూపర్ టు ఇన్వోక్ ద కన్స్ట్రక్టర్ మెథడ్ ఆఫ్ ద సూపర్ క్లాస్. ఓకే, సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ మెథడ్ని కాల్ చేస్తుంది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది సింపుల్గా. ఓకే, సూపర్ మే ఓన్లీ బి యూజ్డ్ విత్ ఇన్ ఏ సబ్ క్లాస్లోనే సూపర్ అనేది కీవర్డ్ని యూజ్ చేస్తాము కన్స్ట్రక్టర్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ద కాల్ టు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ మస్ట్ అపియర్ యాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ విత్ ఇన్ ద సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ సూపర్లో ఉన్న ఫస్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ద పారామీటర్స్ ఇన్ ద సూపర్ క్లాస్ కాల్ మస్ట్ మ్యాచ్ ద ఆర్డర్ అండ్ టైప్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్ ద సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ తోటి
ఈ మనం సబ్ క్లాస్లో కాల్ చేసిన సూపర్ అనే మెథడ్ మ్యాచ్ అయితేనే ఈ సబ్ క్లాస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ క్లాస్ రెక్టాంగిల్ ఇంట్ ఎల్బి రెక్టాంగిల్ ఇంట్ ఎక్స్ ఇంట్ వై, అలాగే క్లాస్ రూమ్ ఎక్స్టెండ్ రెక్టాంగిల్, అలాగే క్లాస్ ఈ రూమ్ అనే రెక్టాంగిల్తో ఎక్స్టెండ్ అయ్యింది. ఇది ఇందులో ఉన్న ఈ సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఓకే, ఇది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మనం ఇప్పుడు దా చేసింది ఏంటంటే ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఇన్హెరిటెన్స్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ యొక్క ఫీచరు ఇట్ ఈజ్ యూజ్డ్ టు రీయూజబిలిటీ అనే ఫీచర్ని కలిగి ఉంటుంది. ఇన్హెరిటెన్స్ సింపుల్గా రీయూజబిలిటీ అంటే ఒక క్లాసులో ఉన్న ఒక క్లాసు ఎనదర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకుంటుంది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన క్లాస్లో ఉన్న ఫీచర్స్ని ఎనదర్ క్లాస్ యూజ్ చేసుకుంటే దట్ టైప్ ఆఫ్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, కాబట్టి దీని యొక్క మెయిన్ ఫీచర్ రీయూజబిలిటీ. జావా క్లాసెస్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ సెవరల్ వేస్. దిస్ ఈజ్ బేసికల్లీ డన్ బై క్రియేటింగ్ న్యూ క్లాసెస్, reusing the properties of existing ones. Okay, and this basically done by creating new class create chesi reusing the properties of existing ones. Already existed అయిన క్లాస్ నుంచి ఉన్న ప్రాపర్టీస్ ని రీయూజ్ చేసుకుంటాము. This mechanism of deriving a new class from an old one is called as ఇన్హెరిటెన్స్. ఓకే, మనం డెరైవ్ చేయబడిన అంటే వేరే క్లాస్ నుంచి డేటాను డెరైవ్ చేసుకుని న్యూ క్లాస్లోకి యూజ్ చేసుకోవడాన్ని ఇటువంటి మెకానిజంనే మనం ఇన్హెరిటెన్స్ అంటాము. ద ఓల్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ద బేస్ క్లాస్, సూపర్ క్లాస్, పేరెంట్ క్లాస్. ఓల్డ్ క్లాస్ని బేస్ క్లాస్ అని, సూపర్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్ అంటాము. నెక్స్ట్ అండ్ ద ఓల్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ the old class is known as the base class or super class or parent class, and the new class is also known as subclass, derived class and or child class. Okay, the inheritance allows subclasses to inherit all the variables and methods of their parent classes. అంటే పేరెంట్ క్లాస్ నుంచి ఆల్ ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంటాయి సబ్ క్లాసెస్ ఇన్హెరిటెన్స్లో. ఓకే, ఇన్హెరిటెన్స్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లాస్, సబ్ క్లాస్, ఎక్స్టెండ్స్, సూపర్ క్లాస్. దీంట్లో వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్స్ మనం మెన్షన్ చేస్తాము. ఓకే, ఇన్హెరిటెన్స్ అనేవి 4 టైప్స్లో ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అనేది 4 టైప్స్లో ఉంటుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, it can derived into one base class is derived into another base one derived class. It is dependent on one derived class is inherited by the super class. Okay, that means ఒక క్లాసు ఎనదర్ క్లాస్ తోటే లింకప్ అయి ఉంటుంది దీంట్లో. ఓకే, దీంట్లో ఇది సింపుల్గా ఒక క్లాస్ ఏ అనే సూపర్ క్లాస్ని క్రియేట్ చేస్తాము, క్లాస్ బి అనే సబ్ క్లాస్ని క్రియేట్ చేస్తాం, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అని చెప్పేసి తీసుకుంటాం. అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కంటెన్స్ సెవరల్ సూపర్ క్లాసెస్ అండ్ 1 or more సబ్ క్లాసెస్ ఉంటాయి. ఇది జావా సపోర్ట్ చెయ్యదు. జావా అనేది ద జావా డస్ నాట్ సపోర్ట్ సెవరల్ సూపర్ క్లాసెస్. దిస్ ఫీచర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ డిపెండింగ్ ఆన్ ద ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇదే ఫీచర్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా సపోర్ట్ చేయదు. సో ఇదే ఫీచర్ని
అదే C++లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, బట్ జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉండదు. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని మనం ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంటర్ఫేస్ ద్వారా యూజ్ చేసుకుంటాము. ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకుని ఆ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ని క్లాస్లోకి కాల్ చేస్తాము. ఇంటర్ఫేస్ అనేది ఇట్ కెనాట్ ఇంటర్ఫేస్ అనేది ఇట్ కెనాట్ రిటర్న్ ద వాల్యూ అనేది రిటర్న్ చేయదు, బట్ ఇట్ కెన్ సపోర్ట్ ద ఎనదర్ క్లాస్. ఓకే, క్లాస్ B ఇంప్లిమెంట్స్ A, క్లాస్ C ఎక్స్టెండ్స్ B. ఓకే, నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ a common requirement in object oriented programming is the use of a derived class as a superclass. That means Java supports this concept allows to build a chain of classes. Okay, alage hierarchical inheritance contains only one superclass and many subclasses. Okay, these are the ఇన్హెరిటెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇన్హెరిటెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ 10 మార్క్స్లో అడుగుతాడు. ఓకే, మీరు ఇన్హెరిటెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే.